ఎయిర్ ఇండియా విమానం కూలిపోతుందని ముందే తెలుసు. పోయిన సంవత్సరం 2024 ఏప్రిల్ 17వ తారీఖున ఎలా కూలిపోతుందో వివరంగా చెప్పారు టీవీలో. చెప్పినట్లుగానే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 కుప్ప కూలిపోయింది. మొత్తం 242 ప్యాసింజర్స్ లో ఒక్క మనిషి బ్రతికి బయటపడ్డాడు. అతనే సీట్ నెంబర్ 11A రమేష్ శివకుమార్. అతను ప్లేన్ కాలిపోతున్నప్పుడు బయటికి దూకేసి బ్రతికిపోయాడంట. మిగతా 241 మంది చనిపోయారు. దాంట్లో గుజరాత్ కి చీఫ్ మినిస్టర్ గా చేసిన విజయ్ రూపానీ కూడా చనిపోయారు. ఇన్స్పెక్షన్ లో రిపోర్ట్లన్నీ దాచేశారు. విమానం ప్రమాదం గురించి ముందే తెలిసిన వాళ్ళు బయటికి మాట్లాడితే చంపేస్తామన్నారు. అన్నట్లుగానే చంపేశారు కూడా. సుమారు 6 విజిల్ బ్లోయర్స్ బోయింగ్ కంపెనీ గురించి నిజాలు చెప్పారు. బయటకు వచ్చి చెప్పిన కొన్నాళ్లకి వెంటనే కొంతమందిని చంపేశారు. మిగతా వాళ్ళు మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరించారు బోయింగ్ కంపెనీ అని గవర్నమెంట్ కి చెప్పారు. గవర్నమెంట్ మీద నమ్మకం లేక తప్పించుకుని దాక్కుంటున్నారు. ఒకప్పుడు కోట్ల మందిని సేఫ్ గా తీసుకెళ్లిన బోయింగ్ కంపెనీకి ఇప్పుడు డబ్బు పిచ్చి పట్టుకుంది. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రమైన అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ప్లేన్ యాక్సిడెంట్ ఒక్కటే కాదు, కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ బోయింగ్ కంపెనీ వాళ్ళు. అయినా కూడా అవే విమానాలు ఎందుకు కొంటున్నారు ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు. సరే, ఈ బోయింగ్ వాళ్ళ అరాచకాలేంటి, నిజాలేంటి అన్ని మన త్రై టాక్స్ ఛానల్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఎప్పుడు నిజాలు బయటకు వచ్చాయో తెలుసుకుని, ఇప్పుడు అహ్మదాబాద్ లో ప్లేన్ క్రాష్ అయింది కదా, వాటి వెనుకున్న స్కామ్స్ గురించి నిజాలు ఎవరు బయట పెట్టారో తెలుసుకుని, లాస్ట్ లో నిజాలు బయట పెట్టిన వారిని ఎలా చంపారో తెలుసుకుందాం. అసలు బోయింగ్ చాలా మంచి పేరున్న కంపెనీ. కానీ 1997 లో మెక్డొనాల్డ్ డగ్లస్ తో కలిసిన తర్వాత ఇంజనీరింగ్ మీద ఉండాల్సిన శ్రద్ధ షేర్ల మీదకి మళ్ళింది. ఈ కంపెనీలు ఎప్పుడైతే కలిసిపోయో అప్పటి నుంచి సేఫ్టీ పక్కన పెట్టి ఖర్చులు తగ్గించాలని, లాభాలు బాగా మిగిల్చుకోవాలని, తక్కువ టైంలో ఎక్కువ విమానాలు తయారు చేయాలని ప్రెషర్ పెంచారు. 2017లో ఈ నిజాల గురించి ఫస్ట్ ఒక 3 బయటకు వచ్చి చెప్పారు. కానీ ఆ టైంలో ఎవరు పట్టించుకోలేదు. ఇంకా వీళ్ళు చెప్పిన కొన్ని నెలలకే 2018 లైన్ ఎయిర్ ఫ్లైట్ 610 సేమ్ ఇప్పుడు మన అహ్మదాబాద్ లో బోయింగ్ 787 టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకి ఎలా కూలిపోయిందో, 2018లో ఈ లైన్ ఎయిర్లైన్స్ వాళ్ళ బోయింగ్ ప్లేన్ కూడా టేక్ ఆఫ్ అయిన 13 నిమిషాల్లోనే ఈ జావా సీలో కూలిపోయి 189 మంది స్పాట్ డెడ్. ఇంకా 2019 ఇథియోపియా ఎయిర్లైన్స్, ఇది కూడా సేమ్ కూలిపోయిన ఎయిర్ ఇండియా లాగా బోయింగ్ వాళ్ళదే. లైన్ ఎయిర్లైన్స్ కనీసం 13 నిమిషాలైనా ఎగిరింది. కానీ ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 302 ఎగ్జాక్ట్ గా మన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 లాగా టేక్ ఆఫ్ అయిన 6 నిమిషాల్లో కూలిపోయింది. ఆ క్రాష్ లో 157 మంది చనిపోయారు. ఇవన్నీ కూడా పైలట్ల మిస్టేక్ లో లేక టెర్రరిస్ట్ ప్లాట్ లో కాదు, కంపెనీ వాళ్ళ తప్పిదాల వల్ల. ఈ ఫ్లైట్ల మీద ఎంక్వైరీ చేస్తే ఏం తేలిందంటే డిజైన్ ఫ్లాస్, ఎంసీఎస్ సిస్టమ్స్ యొక్క ఫెయిల్యూర్ వల్ల అని తేలింది. అంటే బోయింగ్ వాళ్ళ మిస్టేక్ అన్నమాట. ఈ రెగ్యులేటర్స్ నుంచి ఇన్స్పెక్షన్ కోసం వస్తే ఇన్ఫర్మేషన్ దాచేసేవారు. అప్పుడు అర్థమైంది ప్రపంచానికి 2017లో ఆ 3 బయటకు వచ్చి చెప్పింది నిజాలే అని. ఇంకా వాళ్ళ 3 ఏమన్నారంటే ఇప్పుడు జరిగేదంతా కూడా కేవలం ట్రైలర్ మాత్రమే, ఇంకా జరగబోయేది చాలా ఉందన్నారు. వాళ్ళు 2017లో చెప్పినట్లుగానే వెంటనే విమానాలు కూలిపోతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం, ఇప్పటి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ వరకు కూడా. ఇప్పుడు నిజాలు బయట పెట్టింది ఎవరో తెలుసుకుందాం, ఆ తర్వాత వాళ్ళని ఎలా చంపారో తెలుసుకుందాం. ఫస్ట్ విజిల్ బ్లోయర్. ఇందాక ఫస్ట్ లో చెప్పినట్లు ఆ 2 కంపెనీలు కలిసిన వెంటనే 2 విజిల్ బ్లోయర్లు, టిమోథీ అండ్ జార్జ్. ఈ ఇద్దరు కూడా బోయింగ్ కంపెనీలో ఎంప్లాయీసే. ప్యాసింజర్ ప్లేన్స్ అయిన బోయింగ్ 767, 747 మోడల్స్ లో సేఫ్టీ తక్కువ ఉంది, ఈ ప్రాక్టీసెస్ చాలా పూర్ గా ఉన్నాయి, విమానాన్ని తయారు చేసే టైంలో హోల్స్ సరిగ్గా డ్రిల్లింగ్ చేయట్లేదు, బోల్ట్స్ అవసరాన్ని మించి టైట్ గా బిగుస్తున్నారు, ఇవన్నీ విమానం ఎగిరే టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ గా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా మిలిటరీ వాళ్ళకి ఇచ్చే విమానాలను కూడా ఇలాగే తయారు చేస్తున్నారని, ఆఖరికి అమెరికన్ ప్రెసిడెంట్ వాడే ఎయిర్ ఫోర్స్ 1 కూడా ఇదే గతి అని చెప్పారు. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి నిజాలు చెప్పారు. కానీ బోయింగ్ కంపెనీ మాత్రం వీళ్ళ మాటల్ని కొట్టిపారేసింది. డబ్బాస్తో మా మీద బురద చల్లుతున్నారు, దేశాన్ని కాపాడే మిలిటరీ మా విమానాలు వాడుతుంది, సాక్షాత్ అమెరికన్ ప్రెసిడెంటే మా దగ్గర విమానాలు తయారు చేసుకుంటున్నాడంటే మీకే అర్థం కావాలి మా సత్తా ఏంటో అని అంటూ వాళ్ళిద్దరిని ఉద్యోగాలను తీసేసి వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టారు. కానీ వాళ్ళు చెప్పిన కొన్నాళ్లకే ఎగ్జాక్ట్ గా 1999లో ఈజిప్ట్ ఎయిర్ 990 ఎగ్జాక్ట్ గా వీళ్ళు చెప్పిన డిఫెక్ట్స్ వల్లే కూలిపోయింది. వీళ్ళు నిజాలు ఎంత మొత్తుకున్నా డబ్బు ముందు నిజం ఓడిపోయింది. సెకండ్ విజిల్ బ్లోవర్ విన్స్ వెల్డాన్. విన్స్ వెల్డాన్ ఆయన ఇప్పుడు కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ మోడల్ 787 ప్రోగ్రామ్ లో కాంపోజిట్ ఎక్స్పర్ట్ గా పనిచేశారు. 2006లో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తరపున ఈ సేఫ్టీ గురించి చూసే వాషా అనే ఇన్స్టిట్యూషన్ కంప్లైంట్ చేశాడు. ఆయన ఖర్చు తగ్గాలి, డబ్బు మింగలాలి అని సేఫ్టీ పక్కన పెట్టి విమానం బాడీలో అల్యూమినియం శాతాన్ని తగ్గించి ఈ బోయింగ్ 787 మోడల్లో మోస్ట్లీ కార్బన్ ఫైబర్ ఫ్యూజిలేజ్ ని వాడుతున్నారు. దీనివల్ల విమానం బాడీ ఈజీగా పగిలిపోతుంది. ఒకవేళ మంటలు అంటుకుంటే ప్లేన్ పేలకపోయినా కూడా దాని నుంచి వచ్చే విషవాయువుల వల్ల జనం అంతా చనిపోతారు అని చెప్పారు కంప్లైంట్ లో. కానీ నో యాక్షన్. కంపెనీ ఆయన కూడా ఉద్యోగాల నుంచి ఫైర్ చేసింది. కానీ అదే విషయం పోయిన 2024లో తేలింది కూడా నిజమని. ఇప్పటి వరకు నిజాలు చెప్తే కేవలం జాబ్ లోంచి మాత్రమే తీసేశారు. ఇంకెప్పటి నుంచి నిజాలు చెప్పిన వాడిని చంపుతున్నారు. థర్డ్ విజిల్ బ్లోయర్ జాన్ బానెట్.
ఈ జాన్ మిచ్ బానెట్ అయితే ఏకంగా 32 సంవత్సరాలు బోయింగ్ కంపెనీలో పనిచేశాడు. ఎస్పెషల్లీ ఇప్పుడు కూలిపోయిన బోయింగ్ 787 మోడల్ ప్రోగ్రామ్ లోనే ఎక్కువ పనిచేశాడు. ఎస్పెషల్లీ సౌత్ కేరళినా 787 ప్లాంట్ లో. మనం ఇందాక ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, 2017 నుండి లైన్ గా విమానాలు పడిపోతాయి అని ఒక ముగ్గురు ముందుకొచ్చి నిజాలు చెప్పారు అని. వాళ్ళ ముగ్గురులో ఫస్ట్ అతను ఈయనే, జాన్ బానెట్. ఆయన సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్ లో ఏం చెప్పారంటే, యాక్ట్ ఆఫ్ గాడ్, ప్రకృతిలో సంభవించే వాటి వల్ల, అంటే తుఫాను వల్ల కానీ, ఉరుములు మెరుపుల వల్ల కానీ, గాల్లో ఎగురుతుంటే పక్షులు తగిలి కానీ, విమానానికి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, సర్లే మన చేతిలో లేని దాన్ని మనం ఎలా ఆపగలం అని అనుకోవచ్చు. కానీ మన కళ్ల ముందే ప్యాసింజర్ సేఫ్టీని పక్కన పెట్టి డబ్బు మిగల్చడం మీద దృష్టి పెరిగితే చూస్తూ ఉండలేకపోయాను. ఎక్కడైతే ప్లేన్ ని కంట్రోల్ చేసే వైరింగ్ సిస్టమ్ ఉంటుందో అక్కడ మెటల్ స్క్రాప్స్ ని వదిలేశారు. దానివల్ల ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయితే విమానానికి పెను ప్రమాదాలు జరుగుతాయి. ప్రతి ప్లేన్ లో ఉండే ఆక్సిజన్ సిస్టమ్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో విమానం డీకంప్రెస్ అయినప్పుడు 4 ఒక ఆక్సిజన్ సిస్టమ్ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది. వాటి గురించి ఇన్స్పెక్షన్స్ ఏం చెయ్యొద్దు, మనకంత టైం లేదు అని ఫుల్ ప్రెజర్ పెట్టారు. కానీ ఉండబట్టలేక ప్రజలు ప్రాణాలు పోతున్నాయని అందరికి నిజాలు తెలియాలని ముందుకొచ్చి చెప్తున్నాను అన్నారు. బయటకు వచ్చి నిజాలు చెప్పిన వెంటనే అంత ముందులాగా వీళ్ళని జాబ్ లోంచి తీసేయలేదు, తక్కువ పొజిషన్ డిమోట్ చేశారనమాట. ఇంకా కంపెనీలో కొలీగ్స్ ఎవరన్నా ఎంతో మాట్లాడితే మీకు కూడా అదే గతి పడుతుందని బెదిరించారు. అతన్ని కంపెనీలో ఒంటరిగా చేసి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యేలా చేశారు. ఇంకా జాన్ బానెట్ ఇలాగే జరిగితే ఇంకెక్కడ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతానో అని జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చి బోయింగ్ కంపెనీ మీద కేసులు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకొక హీరింగ్ జరిగితే కేసు గెలుస్తాడేమో అనగా మార్చి 9, 2024లో ఆయన శవం దొరికింది. ఆయన కార్ ట్రక్ లో కూర్చుని గన్ తో కాల్చుకొని చనిపోయాడు అని అన్నారంతా. డాక్టర్లు కూడా అటాప్సీలో సూసైడ్ అని తేల్చారు. కానీ ఆ రిపోర్ట్లు సొల్లని అందరికీ తెలుసు. కానీ కోర్టులో చూపించడానికి ఆధారాలు లేవు. అవి లేకపోయినా జనాలకు ఎలా తెలుసు అంటే, చనిపోయే ముందు కుటుంబానికి ఒక గుడ్ బై లెటర్ లాంటిది ఏమీ రాయలేదు. రెగ్రెట్ తో అయినా గుడ్ బై ఏదో ఒక రకంగా చెప్తారు. అది చేయలేదు ఎక్కడ. చనిపోవడానికి కారణమైన గన్ను కూడా ఈయన పేరు మీద రిజిస్టర్ అయ్యలేదు. సో అది ఖచ్చితంగా మర్డర్ అని అందరికీ తెలుసు. ఆయన చనిపోయినా కూడా ఒక్క విషయం మాత్రం సాధించాడు, ఈ బోయింగ్ కంపెనీ మీద 300కు పైగా రిపోర్ట్ సబ్మిట్ చేసే డిఫెక్ట్స్ ఉన్నాయని. 4th విజిల్ బ్లోయర్ జాషువా డీన్. ఈయన బోయింగ్ కి మెయిన్ సబ్ కాంట్రాక్టర్ అయిన స్పిరిట్ ఏరో సిస్టమ్స్ లో పనిచేశారు. బోయింగ్ కంపెనీకి 70% బాడీ పార్ట్స్ అన్ని తయారు చేసేది ఈ కంపెనీయే. ఈయన ఈ స్పిరిట్ ఏరో సిస్టమ్స్ లో క్వాలిటీ మేనేజర్ గా పనిచేశారు. ఈయనేం నిజాలు చెప్పి ప్రాణం మీద తెచ్చుకున్నాడంటే, ప్రపంచమంతా బోయింగ్ ఒక స్కామ్ చూస్తుంటే మా కళ్ళ ముందు ఇంకొక స్కామ్ జరుగుతుందన్నారు. ఏం చెప్పారంటే, చాలా డ్రిల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, బోల్ట్స్ ఏవి సరిగ్గా బిగించలేదు, బిగించిన పార్ట్స్ ఏమి అలైన్మెంట్ ప్లాన్ ప్రకారం లేవు. ఆ విషయం నేను క్లియర్ గా రిపోర్ట్ సబ్మిట్ చేశా. అసలు నేను సబ్మిట్ చేసినా చేయకపోయినా వాళ్ళకి అన్ని తెలుసు. అన్ని తెలిసి కూడా బోయింగ్ కంపెనీకి షిప్పింగ్ చేశారు ఆ డిఫెక్ట్ ఉన్న పార్ట్స్ అన్ని. నేను ఇచ్చిన రిపోర్ట్స్ విసిరేశారు, నన్ను ఉద్యోగంలో తీసేశారు. పైపైచి ఎదురుగా నా మీదే కేసు పెట్టారు. చివరికి నన్ను బలిపశం చేశారు అన్నారు జాషువా. సో ఈయన కూడా బోయింగ్ కంపెనీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ కంపెనీ మీద కేసులు బలపరచాలని ఒక లాయర్ తో మాట్లాడుతున్నారు. ఈయన ప్రాసెస్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే కేవలం 45 సంవత్సరాల వయసు ఉన్న జాషువా చాలా ఫిట్ గా ఉన్నారు. అయినా కూడా సడన్ గా చాలా రేర్ గా వచ్చే యాంటీబయాటిక్స్ కూడా చావని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ MRSA వచ్చి లంగ్స్ బాగా దెబ్బతిని చనిపోయారు వెంటనే. యాంటీబయాటిక్స్ కూడా పనిచేయని సూపర్ బ్యాక్టీరియాలు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ఇది కూడా స్కెచ్ అని అందరికీ తెలుసు, కానీ కోర్టులో చూపించడానికి ప్రూఫ్లు లేవు. వీళ్ళిద్దరు చావు చూసి మిగతా ఇద్దరికి దడ పట్టుకుంది. అయినా కూడా ధైర్యం చేసి సెనేటర్ల ముందు లైవ్ మీడియాలో నిజాలన్నీ బయట పెట్టారు. ఎక్కడెక్కడ ఎలాంటి నెగ్లిజెన్స్ జరుగుతుంది, వీళ్ళని బోయింగ్ కంపెనీ వాళ్ళు చంపేస్తానని ఎలా బెదిరించారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఎయిర్ ఇండియా వాడిన బోయింగ్ 787 మోడల్ ఎగ్జాక్ట్ గా ఎలా కూలిపోతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా పిన్ టు పిన్ సంవత్సరం ముందే April 17, 2024లో. ఆ ఇద్దరు ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారో తెలుసుకుని ఇంక వీడియో క్లోజ్ చేసుకుందాం. 5th విజిల్ బ్లోయర్ శామ్ మొహాక్. ఆయన బోయింగ్ 737 MAX ప్రోగ్రామ్ లో పనిచేశారు, క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చే స్టాఫ్ లాగా. ఈయన నిజాలు బయట పెట్టడం అంటే కేవలం కంప్లైంట్ ఇవ్వడం మాత్రమే కాదు, సెనేట్ సబ్ కమిటీ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లి మరీ చెప్పారు. లైవ్ రికార్డింగ్ లో నిజాలు బయట పెట్టాడు. ఈ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చినప్పుడు బోయింగ్ వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ను సబ్మిట్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సరి చేసుకోవాలి కదా, అలా సరి చేసుకోకుండా ఆ ఫాల్టీ పార్ట్స్ ని తీసుకెళ్లి బోయింగ్ విమానానికి సెట్ చేశారు. ఆ డేంజర్ గురించి 2023లో చెప్పారు. చెప్పినట్లుగానే 2024 జనవరి 5వ తారీఖున అలాస్కా ఎయిర్లైన్స్ బోయింగ్ 737 MAX విమానం గాల్లో ఎగురుతూ ఉండగా డోర్ ఊడి ఎగిరిపోయింది. ఇదే విషయం మీద ఎడ్ పియర్సన్ అనే సీనియర్ మేనేజర్ కూడా సెనేట్ ముందు ఒప్పుకున్నాడు. బోయింగ్ 737 MAX లో సరి చేయకుండా వదిలేసిన ఎలక్ట్రికల్ సిస్టమ్లు చాలా ఉన్నాయని. నేను ఎంత చెప్పినా వినకపోవడం కాకుండా నన్ను సైలెంట్ గా ఉండమని బెదిరించారు అని చెప్పారు వాళ్ళిద్దరు. ఇంకా లాస్ట్ అతను ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎయిర్ ఇండియా ప్లేన్ బోయింగ్ 787 ఎలా కూలిపోతుందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది కూడా సంవత్సరం ముందు. నేను ఆయన ఏం చెప్పాడో చెప్తా, మీరు మ్యాచ్ చేసుకోండి. మన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన డేటాకి మ్యాచ్ అవుతుందో లేదో మీకే అర్థం అవుతుంది. ఆయన 6th విజిల్ బ్లోయర్ శామ్ శాలపో. ఈయన బోయింగ్ 787 మరియు బోయింగ్ 777 ఈ మోడల్స్ కి క్వాలిటీ ఇంజనీర్. ఈయనకి ఏకంగా 40 years ఎక్స్పీరియన్స్ ఉంది బోయింగ్ కంపెనీలో. ఆయన ఏం చెప్పారంటే, నాసా వాళ్ళ స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. దాంట్లో ఒక స్నేహితుడు ఈ ఛాలెంజర్ ఓరింగ్ లో రాకెట్ బూస్టర్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
ఆ విషయం గురించి నా పై వాళ్ళకి ఎంతమంది చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నా ఫ్రెండ్ చెప్పినట్లుగానే ఛాలెంజర్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే తునాతునకలు అయిపోయింది, పేలిపోయి క్షణాల్లో బూడిదైపోయారు 7 ఆస్ట్రోనాట్స్. ఆ క్షణం అనుకున్నాను నేను, ఇలాంటి సంఘటన ఎప్పుడైనా నా జీవితంలో వస్తే, మార్చే అవకాశం నా చేతిలో ఉంటే ఖచ్చితంగా నా గొంతు విప్పి అందరికి వినపడేలాగా నిజాన్ని చెప్తాను అని. దానివల్ల ఎంతో మంది తెలివైన వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడొచ్చు కదా అని ఆ రోజే అనుకున్నాను. సేమ్ అదే ప్రవర్తన చూశాను బోయింగ్ కంపెనీ మేనేజ్మెంట్ లో. అప్పటికి బయట వాళ్ళ డేటా కాకుండా సొంత బోయింగ్ కంపెనీ వాళ్ళ బోయింగ్ 787 మోడల్ డేటానే తీసుకుని సుమారు 29 ఫ్లైట్స్ కి అనలైజ్ చేశాను. తీరా డేటా మొత్తం చెక్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే 98.7% అన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విమానానికి ఉన్న ముఖ్యమైన జాయింట్స్ అన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఎక్కడ సరిగ్గా క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయని చోట్ల 80% ప్లేసెస్ లో డిబ్రీ చెత్తంతా పేరుకుపోయి ఉంది. అదే విషయం ఆ బోయింగ్ కంపెనీ మేనేజ్మెంట్ కి చెప్తే బోయింగ్ కంపెనీ పిఆర్ టీం వెంట్రుకంత విషయానికి ఎందుకే అడావిడి చేస్తావు అని హేళన చేశారు. కానీ 30,000 అడుగుల ఎత్తులో వెంట్రుకంత గ్యాప్ చాలు విమానం డైవ్ చేసి వచ్చి భూమిని ఢీకొని పేలిపోవడానికి. కానీ వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. అదే విషయం మళ్ళీ చెప్పినా కూడా వినడం లేదని ఇంకా మీడియా ముందుకు చెప్తున్నాను. ఇంకా మీడియా ముందుకు చెప్పా అని మా సీక్రెట్లన్నీ బయట పెడతారా, చంపేస్తాను ఇలా చేసావంటే అని బెదిరించారు కూడా. మెంటల్ గా మాత్రమే కాదు ఫిజికల్ గా కూడా నా మీద అటాక్ చేశారు అని చెప్పారు శామ్. ఇప్పుడు చూడండి, ఆయన చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్ గా ఎయిర్ ఇండియా బోయింగ్ 787 కూడా సేమ్ అలాగే డైవ్ చేసి పేలిపోయింది. ఈ వీడియోకి సంబంధించి ప్రూఫ్లన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఓపిక చదువుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.